సింహాచలంలో దేవుడు నరసింహస్వామేనా? మనం సింహాద్రప్పన్నను వరాహ లక్ష్మీ నరసింహస్వామి అని భక్తిగా పిలుచుకుంటాం. కానీ మీలో ఎవరైనా ఎప్పుడైనా ఆలోచించారా? అక్కడ కొలువు తీరింది నరసింహస్వామి కదా, మరి ఆయన పేరులో వరాహస్వామి ప్రస్తావన ఎందుకు వచ్చింది? ఇది కేవలం పేరు మాత్రమే కాదు, దీని వెనుక ప్రహ్లాదుడి అచంచలమైన భక్తి, అతను కోరిన ఓ అద్భుతమైన వరం, ఇంకా రెండు మహావతారాల కలయికకు సంబంధించిన అద్భుతమైన పురాణ కథ ఉంది. ఈ వీడియోలో సింహాచలం స్వామివారి పేరు వెనుక దాగి ఉన్న ఆ అద్భుత రహస్యాన్ని తెలుసుకుందాం. మన భారతదేశం ఎన్నో అద్భుతమైన పుణ్యక్షేత్రాలకు, వాటి వెనుక దాగి ఉన్న మహాద్భుతమైన కథలకు నిలయం కదా. అటువంటి కోవకే చెందిన ఒక మహాపుణ్యక్షేత్రమే ఉత్తరాంధ్ర ప్రజలందరి ఇలవేలుపు సింహాద్రప్పన్న కొలువైన సింహాచల క్షేత్రం. ఈ క్షేత్రంలో వెలసిన స్వామిని మనమందరం వరాహలక్ష్మీ నరసింహస్వామి అని ఎంతో భక్తితో పిలుచుకుంటాం. కానీ ఇక్కడే మనందరిలోనూ ఒక ఆసక్తికరమైన ప్రశ్న మెదులుతుంది. హిరణ్యకశిపుడిని సంహరించడానికి శ్రీ మహావిష్ణువు ధరించిన అవతారం నరసింహ అవతారం. మరి సింహాచలంలో కొలువైనది నరసింహస్వామి అయితే ఆయన పేరులో వరాహ అనే ప్రస్తావన ఎందుకొచ్చింది? ఇదేమైనా పొరపాట, లేక దీని వెనుక ఏదైనా ఒక పెద్ద రహస్యం ఉందా? ఈ పేరు వెనుక ఒక గొప్ప రహస్యం పరమ భక్తుడైన ప్రహ్లాదుడు కోరిన ఒక అద్భుతమైన వరం, దాంతోపాటు రెండు మహా అవతారాల కలయికకు సంబంధించిన ఒక అపురూపమైన కథ. ఈరోజు మనం సింహాచలం స్వామి పేరు వెనుక ఉన్నటువంటి ఆ అద్భుత రహస్యాన్ని, సింహాచల నరసింహస్వామిని వరాహ లక్ష్మీ నరసింహస్వామి అని ఎందుకు పిలుచుకుంటాం అన్న పురాణ కథను తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని లైక్ చేయండి. అలాగే వీడియో మీద మీ అభిప్రాయాలు కూడా కమెంట్స్లో తప్పక రాయండి. విశాఖపట్నం నగరానికి అతి సమీపంలో తూర్పు కనుమలలోని పచ్చటి కొండల మధ్య సముద్ర మట్టానికి సుమారు 244 మీటర్ల ఎత్తులో సింహగిరి అనే పర్వతంపై శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారు కొలువై ఉన్నారు. సింహ, అచలం అనే రెండు సంస్కృత పదాల కలయికే సింహాచలం. అంటే సింహం కొండ అని అర్థం. ఈ క్షేత్రం అత్యంత ప్రాచీనమైన, శక్తివంతమైన 108 దివ్య వైష్ణవ క్షేత్రాల్లో ఒకటిగా కీర్తించబడుతోంది. ఈ ఆలయానికి ఒక అద్భుతమైన ప్రత్యేకత ఉంది. ఇక్కడి మూల విరాట్టు స్వరూపం సంవత్సరంలో 364 రోజుల పాటు సుగంధభరితమైన చందనంతో పూర్తిగా కప్పబడి ఉంటుంది. ఈ స్థితిలో స్వామివారు ఒక శివలింగం ఆకారంలో మనకు దర్శనమిస్తారు. కేవలం ఏడాదికి ఒక్కసారి వైశాఖ శుద్ధ తదియ అంటే అక్షయ తృతీయ నాడు మాత్రమే స్వామివారిపై ఉన్న చందనాన్ని తొలగిస్తారు. ఆ 12 గంటల పాటు మాత్రమే భక్తులకు స్వామివారి నిజరూప దర్శనం కలుగుతుంది. ఈ ఉత్సవాన్ని చందనోత్సవం లేదా చందన యాత్ర అంటారు. లక్షలాది మంది భక్తులు ఈ అపురూప దర్శనం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అసలు స్వామివారిని చందనంతో ఎందుకు కప్పి ఉంచుతారు? ఆయన నిజరూపం ఎలా ఉంటుంది? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం మన పురాణ కథలలోనే ఉంది. ఈ కథను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం కాస్త వెనక్కి, అంటే కృతయుగంలోకి వెళ్ళాలి. ఆ కాలంలో హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు అనే ఇద్దరు రాక్షస సోదరులుండేవారు. వారిలో హిరణ్యాక్షుడు బ్రహ్మ దగ్గర వరం పొంది అహంకారంతో భూదేవిని అపహరించి పాతాళలోకంలో దాచేస్తాడు. అప్పుడు లోకాలను రక్షించడానికి శ్రీ మహావిష్ణువు మహావరాహావతారం ఎత్తి హిరణ్యాక్షుడిని సంహరించి తన కోరలపై భూదేవిని పైకి తెచ్చి రక్షిస్తాడు. ఇది వరాహావతార కథ. తన సోదరుడి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని హిరణ్యకశిపుడు పగతో రగిలిపోయాడు. అతను బ్రహ్మ కోసం ఘోరమైన తపస్సు చేసి తనకు పగలు కాని, రాత్రి కాని, ఇంట్లో కాని, బయట కాని, భూమిపై కాని, ఆకాశంలో కాని, మనుషుల చేత కాని, మృగాల చేత కాని ఏ ఆయుధంతోనూ మరణం లేకుండా అసాధారణమైన వరాన్ని పొందాడు. ఆ వర గర్వంతో ముల్లోకాలను పీడించడం మొదలుపెట్టాడు. అయితే విధి ఎంత విచిత్రమైనదంటే, అదే హిరణ్యకశిపుడికి పుట్టిన కొడుకు ప్రహ్లాదుడు
పుట్టుకతోనే శ్రీహరికి పరమ భక్తుడు. తండ్రి ఎంతగా వారించినా, ఎన్ని రకాలుగా శిక్షించినా ప్రహ్లాదుడు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపించడం ఆపనేలేదు. కోపంతో ఊగిపోయిన హిరణ్యకశిపుడు తన కన్న కొడుకునే చంపించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. విషం పెట్టించాడు, ఏనుగులతో తొక్కించాడు, మంటల్లోకి తోశాడు. కానీ ప్రతిసారి శ్రీమన్నారాయణుడే ప్రహ్లాదుడిని కంటికి రెప్పలా కాపాడాడు. ఒకానొక దశలో ప్రహ్లాదుడిని సముద్రంలో పడేసి ఏకంగా ఒక పర్వతాన్నే అతనిపై వేయమని సైనికులకు ఆజ్ఞ ఇచ్చాడు. ఆ సమయంలో శ్రీ మహావిష్ణువే స్వయంగా అక్కడికి వచ్చి ఆ పర్వతాన్ని పక్కకు నెట్టి ప్రహ్లాదుడిని కాపాడాడు. ఇక ఆ తర్వాత కథ పరాకాష్ఠకు చేరుకుంది. సర్వాంతర్యామి అయిన నీ విష్ణువు ఎక్కడున్నాడు? ఈ స్తంభంలో ఉన్నాడా అని హిరణ్యకశిపుడు గర్జించగా ప్రహ్లాదుడు ఎంతో ధైర్యంగా అవును తండ్రి, ఉన్నాడు అని బదులిచ్చాడు. ఆగ్రహంతో హిరణ్యకశిపుడు ఆ స్తంభాన్ని తన గదతో పగలగొట్టగానే బ్రహ్మ ఇచ్చిన వరానికి ఏమాత్రం భంగం కలగకుండా సగం మనిషి సగం సింహం రూపంలో ఉగ్ర నరసింహావతారంలో స్వామి ఆవిర్భవించి తన వాడి గోళ్లతో హిరణ్యకశిపుడిని సంహరించాడు. హిరణ్యకశిపుడి వధ జరిగిన తర్వాత కూడా నరసింహస్వామి ఉగ్రం చల్లారలేదు. ఆయన భీకర రౌద్ర రూపాన్ని చూసి దేవతలు మహర్షులు సైతం భయంతో వణికిపోయారు. ఆ సమయంలో పరమశాంతమూర్తి, నిర్మల భక్తికి నిలువుటద్దం అయిన ప్రహ్లాదుడు స్వామివారి దగ్గరికి నిర్భయంగా వెళ్ళాడు. చిన్నారి భక్తుడిని చూడగానే స్వామిలోని ఉగ్రరూపం ప్రేమగా మారిపోయింది. స్వామి ప్రహ్లాదుడిని ఎంతో ప్రేమగా తన ఒడిలో కూర్చుండబెట్టుకుని, నాయనా, నీ భక్తికి మెచ్చాను, నీకేం వరం కావాలో కోరుకో అని అడిగాడు. మామూలుగా అయితే ఎవరైనా ఏం కోరుకుంటారు? రాజ్యం, సంపదలు, అధికారం ఇలాంటివి కోరుకుంటారు. కానీ ప్రహ్లాదుడు భక్తుడే కానీ వ్యాపారి కాదు కదా. అతను తన కోసం ఏమీ కోరుకోలేదు. మొదట రాక్షసుడిగా ప్రవర్తించిన తన తండ్రికి సద్గతులు ప్రసాదించమని వేడుకున్నాడు. ఆ తర్వాత అతను కోరిన కోరికే సింహాచలం రహస్యానికి అసలు పునాది. ప్రహ్లాదుడు ఎంతో వినయంగా ఇలా అన్నాడు. ఓ ప్రభు, నా పినతండ్రి హిరణ్యాక్షుని నుండి ఈ భూమిని కాపాడడానికి మీరు వరాహ రూపాన్ని ధరించారు. నా తండ్రి హిరణ్యకశిపుని బారి నుండి నన్ను రక్షించడానికి ఇప్పుడు ఈ ఉగ్ర నరసింహ రూపాన్ని ధరించారు. ఈ రెండు రూపాలు నాకు ఎంతో ప్రియమైనవి. ఒకటి లోకరక్షక రూపం, మరొకటి భక్త రక్షక రూపం. నాదొక చిన్న కోరిక. ఈ రెండు దివ్య రూపాలను, అంటే భూమిని రక్షించిన ఆ వరాహ ముఖాన్ని, నన్ను కాపాడిన ఈ నరసింహ శరీరాన్ని కలిపి ఒకే మూర్తిగా నేను నిత్యం పూజించుకోవాలని ఉంది. అటువంటి మిశ్రమ రూపంలో మీరు ఇక్కడే సింహగిరిపై కొలువై ఉండాలి అన్నాడట. ఆ పసివాడి నిష్కల్మషమైన అద్భుతమైన కోరిక విని శ్రీ మహావిష్ణువు ముగ్ధుడయ్యారు. వెంటనే ఆ కోరికను మన్నించి వరాహముఖం, మనుష్య శరీరం, సింహపు తోకతో కూడిన ఒక అపూర్వమైన దివ్యమైన వరాహ నరసింహ రూపంలో అక్కడే ఆవిర్భవించారు. ప్రపంచంలో మరెక్కడా కనిపించని ఈ త్రిభంగి రూపం సింహాచలం యొక్క ప్రత్యేకత. ఆ విధంగా ప్రహ్లాదుడి కోరిక మేరకు స్వామివారు సింహగిరిపై స్వయంభువుగా వెలిశారు. ప్రహ్లాదుడే ఆ మూర్తికి తొలి పూజలు చేసి ఆలయాన్ని నిర్మించాడని స్థల పురాణం చెబుతోంది. అందుకే సింహాచలంలోని స్వామిని మనం వరాహ లక్ష్మీ నరసింహస్వామి అని పిలుస్తాము. ప్రహ్లాదుడి కోరిక మేరకు స్వామివారు వరాహ నరసింహ రూపంలో శాంతంగా కనిపించినప్పటికీ ఆ రూపంలోని నరసింహుడి సహజ ఉగ్రత, అంటే ఆ వేడిని భూలోకవాసులు తట్టుకోవడం అసాధ్యమైంది. అప్పుడు దేవతలు ప్రహ్లాదుడి ప్రార్థన మేరకు స్వామివారి దేహం నుండి వెలువడే ఉగ్రమైన వేడిని శాంతింపచేయడానికి నిరంతరం చందనపు లేపనంతో కప్పి ఉంచాలని నిర్ణయించారు. ఆ చందనపు పూత స్వామికి చల్లదనాన్ని ఇవ్వడమే కాకుండా ఆయనలోని ఉగ్రతను నియంత్రించి శాంత స్వరూపినిగా భక్తులకు దర్శనమిచ్చేలా చేస్తుంది. కాలం గడిచింది. కృతయుగం ముగిసి ప్రహ్లాదుడు వైకుంఠానికి చేరాక ఈ ఆలయం క్రమంగా మరుగున పడి స్వామివారి విగ్రహం చుట్టూ ఒక పెద్ద పుట్ట ఏర్పడింది.
యుగాలు గడిచాయి. ఆ తర్వాత వచ్చిన త్రేతాయుగంలో చంద్రవంశపు రాజైన పురూరవుడు తన భార్య ఊర్వశితో కలిసి విమానంలో ఈ ప్రాంతం మీదుగా వెళుతుండగా ఈ క్షేత్ర మహత్యం వల్ల వారి విమానం ముందుకు కదలకుండా అక్కడే ఆగిపోయింది. ఆశ్చర్యపోయిన పురూరవుడు కొండపైకి వచ్చి వెతకగా పుట్టలో కప్పబడి ఉన్న స్వామివారి విగ్రహం కనిపించింది. ఆ సమయంలో ఒక అదృశ్యవాణి ఇలా పలికింది, రాజా, ఈ విగ్రహాన్ని బయటకు తీసి ఏడాదికి ఒక్కసారి వైశాఖ శుద్ధ తదియనాడు మాత్రమే నిజరూప దర్శనం కల్పించి మిగిలిన అన్ని రోజులు చందనంతో కప్పి పూజించు అని అశరీరవాణి పలికేసరికి ఆ ఆకాశవాణి ఆదేశం మేరకే పురూరవుడు ఆలయాన్ని పునరుద్ధరించి ఆనాటి నుండి నేటి వరకు ఈ చందన లేపన సంప్రదాయం కొనసాగేలా చేశాడు. విన్నారు కదా. సింహాచలంలో స్వామివారి పేరు వరాహ నరసింహ అని ఉండడం వెనుక ఒక అద్భుతమైన వరం, ఒక భక్తాగ్రేసరుడి ప్రేమ దాగి ఉంది. అది ఒక పరమ భక్తుడికి, అతడిని కన్న తండ్రిలా కాపాడిన భగవంతుడికి మధ్య ఉన్న పవిత్రమైన బంధానికి ప్రతీక. ఆ పేరు, ఆ రూపం లోకాలను రక్షించే వరాహుడి శక్తిని, భక్తులను కాపాడే నారసింహుడి కరుణను ఏకకాలంలో మనకు గుర్తు చేస్తాయి. ఇకపై మీరు సింహాచలం వెళ్ళినప్పుడు చందనపు పూతలో ఉన్న ఆ లింగాకార రూపాన్ని చూడగానే ఆ చందనం వెనుక ఒక భక్తుడి కోరిక కోసం వరాహంగా, నారసింహంగా ఏకమైన ఆ పరమాత్ముడు ఉన్నాడని గుర్తు చేసుకోండి. ఆ స్వామిని దర్శించగానే మీలో కలిగిన అనుభూతిని మాత్రం తప్పక కమెంట్స్లో మాతో పంచుకోండి. మరి సింహాచలం నరసింహస్వామి పేరు వెనుక ఉన్న కథ మీకు తెలిసింది కదా. మరి ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో పౌరాణిక చారిత్రక గాథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.